చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా కాలిపోయింది. అది ఇంకేది ఇంతదా కాల్చిదా తీయాలి మనం కూడా. ప్రతి ఒక్కటి కాలిపోయినా అది వాడకి కొంచెం స్క్రూ కనపడలేదు. స్క్రూ కనపడాలని తీయాలి కదా. చూడండి ఎంత కాలుతా ఉన్నది. ఇది స్క్రూ ఇప్పుడుదా కనపడిందో వచ్చింది స్క్రూ తెలుస్తుందా. ఇది స్క్రూ మ్యాట్ అంతా కాలిపోయింది అనమాట, రావడంలే. తీసేయనా తీసేయి. ఇక మరి కాల్చిగా తీయాలా. ఏం మొత్తం అంతా కాలిపోయినది రాలే. ఒకసారి కెమెరా పెట్టు దగ్గరగా. నేను దగ్గర ఇది కస్టమర్ డబ్బులు కాదు, ఇది ఆయన డబ్బులు కాదు, ఇది మనది. నేను తీసుకొచ్చింది నేను చేస్తాను. కస్టమర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిక్ నమ్మండి. ఎవరో మెకానిక్ చేస్తున్నారు, ఎవరో ఏమారిస్తారు అంటే అట్లాంటి మెకానిక్ చాలా వరకు ఉండొచ్చు, నాకు తెలీదు. నా ఒపీనియన్ చెప్తాను, మీరు తప్పుగా అనుకోవద్దండి. నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఈ వీడియోలో, చెప్పేస్తాను ఖచ్చితంగా. నా అంగిట్లో జరగదండి. ఒకవేళ నా అంగిట్లో ఏదున్నా తెస్తేనే వేస్తా, నేనైతే వెయ్యను. షాపుకి వెళ్ళను, షాపుని తీసుకొని రాను, ఏది తీసుకురాను. ఈ షాపుకే ప్రిఫర్ చేయను. ఆ అంగడికి పోండి, ఈ అంగడికి పోండి, ఎవరికి చెప్పను ఆ విషయము. నా అంగిట్లో జరగదు. దయచేసి మెకానిక్ని నమ్మండి. ఎవరో ఒక మెకానిక్ చేస్తాను అనేసి మమ్మల్ని కూడా అబద్ధం చేసుకోవద్దండి. దీంతో ఎవరంటే నేనైతే బంధువుల్ని వీళ్ళని వాళ్ళని ఎంత ఎక్కువని ఇక్కడ అందరూ ఒకేలాగా ట్రీట్ చేస్తాయి. ఇక్కడ నమ్మితే నమ్మని, నమ్మకపోతే వాళ్ళది, మనం ఏం చేయలేం దానికి. నమ్మితే నమ్మని, రాకపోతే పోయింది. వాళ్ళు రాలేదనేసి మనకేం జరగబోయేది ఏం లే. ఇక్కడ ఎందుకు ఇష్టం లేదండి, నాకు మెటీరియల్ తేవడం ఇష్టం లేదు. నేను ఎందుకు నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయినా కూడా నేను కస్టమర్ చెప్పకుండా రెడీ చేసి ఉంటాను. కస్టమర్ చెప్పను నేను, అరే మన వల్ల ప్రాబ్లం అయింది కదా, డబ్బులు పోతే పోయింది, నేను రెడీ చేసిన. అది నాకు తెలుసు, నేను చేస్తాను లేదా నా వరకే తెలుసు. చాలా వరకు ఇది జరుగుతా ఉన్నది. ఎందుకో నేను చెప్పాలని తప్పుగా అయితే అనుకోవద్దండి. నాకు ఇంట్రెస్ట్ లే, ఈ ఫీల్డ్ వదిలేద్దాము నుంచి అయితే డిసైడ్ అయ్యిందా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేసే ఎక్కువ ఇంక నేను ఈ మెకానిక్ ఫీల్డ్ వద్దు. ఇంకా మరి నీచమైన స్థితిలో బతుకుతాను మనం. ఇప్పుడు ఈ కస్టమర్కి నేను ఎందుకు ఇది తెచ్చి చేసి ఇది చేయాలని, నాకేమి. నేను కస్టమర్ కాల్చుకోయా తెచ్చుకోపోయా అంటే అయిపోయింది కథ. ఎందుకో ఇంట్రెస్ట్ పోతాను, నాకు మెకానిక్ ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ పోతాను. అది ఎందుకో ఇట్లా చేస్తాను. కస్టమర్లు మీరు నమ్మితే అందరూ మెకానిక్లు ఒకేలాగా ఉంటారు, అందరూ ఒకేలాగా చేస్తారు. ఎవరో చేస్తారు అనేసి మమ్మల్ని కూడా మరి ఇబ్బంది పెట్టద్దండి. ఉన్నారు కస్టమర్లు కూడా చాలా వరకు. మేమేదో కావాల్సిన దాన్ని ఇంచేసి, కావాల్సిన రెడీ చేసి, మేమేమో ఇంచేసి మరి ఏ మెకానిక్ కావాల్సిన చేస్తాడు ఏ పని చేయడండి. అది అది బాగా ఆలోచించండి. ఫస్ట్ మెకానిక్ ఊరికి వేయించాలని చేయడు, దాన్ని బాగు చేయాలని చేస్తాడు. ఎవరో ఒకటి చేస్తాడు దాన్ని. నా దగ్గర కుదరదు, ఒకరితో నాకు పనిలే. నేను ఇంతే, ఏ స్పేస్ అంగడికి పోను, ఏ అంగడికి ప్రిఫర్ చేయను. దయచేసి ఈ ఫీల్డ్ దయచేసి నేను 1 year లోపల నిలిపేస్తా. ఇదే నా లాస్ట్ వీడియో చేస్తా. వీడియోలు నేను కాకపోతే ఇదే నా మాట, ఇదే. ఇంకా ఇది పైన మెకానిక్ ఫీల్డ్ నిలిపేద్దాం నేనే డిసైడ్ అయిపోయినా. ఈ ఫీల్డే వద్దు, ఇంకా నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతాను. ఇది ఏంది ఇబ్బా, రాను రాను రాజు గారు దారి తినట్టు ఉన్నది ఈ పని. మీరు ఏమన్నా అనుకోండి, నా పని అంతే. ఇంకా నా పిల్లకాయలు, నా శిష్యులు కూడా విధేత నేర్పిస్తాను. సామాన్లు తేవద్దండి, కస్టమర్లు తెచ్చుకొని. ఏ మెకానిక్ అంటే అంత నీచంగా కనబడతారు మీకు అందరికి, అర్థం కదా. ఏం ఏమార్చారండి, ఎవరో ఏమార్చారండి మెకానిక్ని. మేము ఏమార్చము, నా ఇంట్లో జరగదు. నేను ప్రతి ఒక్కటి సీసీ కెమెరా పెట్టుకుంటా, ఏ ఆయిల్ పోసినా నేను తీసుకుంటాను. ప్రతి ఒక్కటి చెప్తాను అందరు కస్టమర్లకి. నాకు అంత విరక్తి పెట్టిపోయింది ఈ ఫీల్డ్ పైన. మీరు ఏమన్నా సారీ అండి, ఏదైనా తప్పుగా మాట్లాడంటే సారీ.